హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం నేను మా అమ్మాయి మాట. రైసు, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై కనిపిస్తుంది కదా. ఇది సాంబార్, లెగ్ పీస్, చూపి థమ్స్అప్ చూపి. ఇవి మాట. ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తాను ఉండండి. ఇప్పుడైతే ఇవన్నీ అడ్డు లేకుండా ఈ వాటర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాం అన్నమాట. అది తీసా పక్కన పెట్టుకొని థమ్స్అప్ ఇక్కడ పెడదాం. ఈ సాంబార్ కూడా పక్కన పెడతాను కొంచెం. ఇది ఇక్కడే ఉంచుదాం, సైడ్కి పెడదాం. ఈ రోజు నుంచి కొంచెం ఫుడ్ ఛాలెంజ్ అయ్యి వస్తాయి మన ఛానల్లో, చూడండి. ఓకేనా? ఇది మాట ఫుడ్. అయితే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, మేమే తీసుకుంటాము. తిను కనపడతావా? కూర్చున్నా తింటావా? ఇవాళ గెలిచిన వాళ్ళకి ఏం చేద్దాం చెప్పు. గెలిచిన వాళ్ళు ఏం చేద్దాం, ఓడిపోయిన వాళ్ళు ఏం చేద్దాం. అలా అని చెప్పి కంగారుగా తినేది ఏం లేదు. ఎందుకంటే ఫుడ్ ఎప్పుడు కంగారుగా తినకూడదు, చాలా డేంజర్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఎవరు తింటే వాళ్ళు. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతే నేను స్పీడ్ మోషన్ పెడతాను, చూడండి. చెప్పు, గెలిచిన వాళ్ళు ఏంటి, ఓడిపోయిన వాళ్ళు ఏంటి? ఇలా నేనే ఓడిపోతానేమో. మా అమ్మాయి ఫుడ్ ఛాలెంజ్ నేను ఎప్పటి నుంచి చెప్తుంది. ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. బాగుందా? నువ్వేం తింటావు చూద్దా? మళ్ళీ ఎవరు తింటున్నావు? ఎక్కువ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎవరు తిన్నాను చూపించాలి. సాంబార్ మీకు అడ్డ వస్తుంది, పక్కన పెట్టేస్తున్నా. చివర మధ్య రాగిపోద్ది. అదే రన్ అవుతుంది కానీ ఇప్పుడు చికెన్ కలుపుకుంటున్నా. నేను అయితే అన్నం తినలేదే. థమ్స్అప్ కోక్ కూడా డైట్ కోక్ తీసుకున్నమాట. మొన్న మార్కెట్కి వెళ్ళాం కదా, వాళ్ళ మాట ఉంటుంది. ఎలా ఉంది సరే, బాగుంది. ఇంట్లోనే మసాలాలు చేసేసిన. యాక్చువల్లీ నేను మసాలా తినకూడదు. కర్రీ కలుపుకో. కలపా
కళ్ళు కలుపుకుంటే తను చేసేది అలా కలుపుకుంటున్నాను. నా దగ్గర నేను కలిపేసి ఇస్తా తిను. నేను ఎవరో వాడు చచ్చిపోయినా ఉన్న ఆఫీస్తున్నాయి. బాగుంది, సింపుల్గా, అంత స్పైసీ లేదు కదా. నేను స్పైసీ ఎక్కువ వేయాల. కాలు ఎక్కువ తినకూడదు అని ఇంకా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా మంచి మంచి ఫుడ్ ఛాలెంజ్లు చేద్దాము. ఇంకేం చేద్దాం చెప్పు చెప్పు మమ్మీ. లెగ్ పీస్ ఇదే మన ఎయిర్ ఫ్రై కొన్నావు కదా, దాంట్లో చేసిన భలే వచ్చింది అసలు. వితౌట్ ఆయిల్, కర్రీలోనే ఆయిల్ ఉంది కానీ అసలు ఒక్క చుక్క ఆయిల్ లేదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం, చాలా మంచిది ఎయిర్ ఫ్రై. ఇది కూడా వితౌట్ కూలింగ్. ఇవి కూడా తినాలి ఖచ్చితంగా, డైలీ తినండి మీరు కూడా, హెల్త్కి మంచిది. ఉసిరికాయను కరివేపాకు జ్యూస్ చేశాను స్కిన్ హెల్త్ కోసం, హెయిర్ కోసం. ఎవరు చూడలేదు, అంత మంచి వీడియో చేశాను మీకోసం. అవి కూడా చూసి చేసుకుని తాగితే చాలా మంచిది. మన మా అమ్మాయి తాగుతుంది రోజు. ఎలా ఉంది? చాలా బాగుంది. నా ఒంట్లో బాగా పడుకున్న తనే కలుపుకుని తాగింది. వేడి నీళ్ళల్లో వేసుకొని కొంచెం హనీ వేసుకొని తాగాలి. పొద్దున్నే బ్రష్ చేయగానే తాగాలి. ఇంత పిల్లలకు కూడా ఇవ్వచ్చు, 10 years పిల్లలకు కూడా ఇవ్వచ్చు. హెయిర్ గ్రోతింగ్ లేదని బాధపడతారు, అల్లప్పుడు తాగొచ్చు ఎవరైనా. ఫేస్ లైట్గా అవుతుంది, పింపుల్స్ కట్టా ఉండకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్స్. అప్పుడే ఎక్కువైపోయింది. లెగ్ పీస్ ఏదో పీక్కుంది తినాలి. కాంజరా సినిమాలు తింటాడు కదా,
వినోదనాడు అప్పుడు ఆబా సూపర్గా ఉందండి. ఆబా అయ్యో ఫస్ట్ ముద్ద పెట్టుకోకని చెప్తారు ఎవరైనా. నువ్వు సగం తిన్నట్టు. ఆబా బాబాయ్ అయితే సూపర్ చేస్తాడే. బాబాయ్ వంటలో భలే చేస్తాడు అసలు. నాకు కూడా కోరిక ముసలిదాన్ని అయిపోయాక మా అమ్మాయి నాకు కూడా ఫామ్ హౌస్ కొని ఇస్తుంది. ఫామ్ హౌస్ కాదులే, వద్దులే, అంత ఆశ లేదు. కానీ చిన్న పొలం ఏదైనా పల్లెటూరు వెళ్ళిపోయి మంచిగా చిన్న విలేజ్ అందులో అలాంటి గుడి చోటు వేసుకున్నాయి, కట్టపోయి తెచ్చుకున్నాయి. మంచిగా అన్ని వంటలు చేసుకుంటూ ఒక 4 కుక్కలు, ఒక 5 పిల్లులు, అది పెట్టేటప్పుడు మా అమ్మ ముసలి 5 పిల్లులు, 2 ఆవులు, 2 గేదెలు, బర్రెలు. నాకు ఇష్టం. ఒక 4 మేకలు, ఇంకా ఒక 5-6 కుందేళ్ళు. నాకంటే నేను యానిమల్ లవర్, న్యాచురల్ లవర్ అనమాట. అంటే ప్రకృతి ప్రియత. ఇవన్నీ పెట్టుకొని మంచిగా 4 ఇత్తడి గిన్నెలు పెట్టుకొని వంటలు చేసుకుంటూ వాటికి మేకలు వేసుకుంటూ చుట్టూరు బంతిపూలు తోట వేసుకుని 4 అట్టి మొక్కలు వేసుకుంటాను చాలు. అట్టకాయలు కాస్తాయి కాబట్టి. మాది ఆంధ్ర విలేజ్ మాట. మా ఇంటి వెనకాల మా తాత చిన్నప్పుడు అలాగే మొక్కలు పెంచేవాడు. మా తాతయ్యలకు మేకలు అవన్నీ ఉండేమాట. నాకు చాలా ఇష్టం. ఈ సిటీలో ఆడ పెంచుతాం. మా తాతయ్య గారు లేరు, ఇంకా మనం కూడా ఊరు వెళ్ళట్లేదు. కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ వెళ్ళనమాట కూడా. ఇప్పుడు అట్లా గొడవ ఎందుకులండి, మనం హ్యాపీ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. అది చప్పగానే అంటే అంత కారం లేదు, కానీ ఇది కారం ఉంది. లివర్ ఫ్రై ఎవరున్నా లేకపోయినా మా అమ్మాయి నాకు వచ్చాను. అదే కొనిస్తుంది నా ముసలి దండ అయ్యాక. తీసుకొని ఏదో 3 పొలంలో పడాలి. అమ్మ అయిపోయింది. ఇంకో సిల్వర్ ఉంది, లెవెల్ ఉంది. అదేంటది తొండది, తొండి చేస్తుంది. ముక్కలు కూడా తినాలి గైస్. ముక్కలు తినకుండా నేను ప్లేట్ అంతా క్లీన్ చేస్తా. ఓకేనా? ఇవాళ సండే మాట. ఇంకో 2-3 రకాలు అమ్ముకున్నా కానీ ఉన్నదే 2 ఎందుకని రకాలు. ఇవి తింటే మాకు అది కూడా అయిపోయింది. తిండి తిన్నాం మేము అంతే. ఇలాంటివన్నా పెడితే కొంచెం తింటుందని ఇలాంటి ఫుడ్ ఛానల్ ఉన్న పెడతాను. నిన్న మ్యాగీ ఫ్రెంచ్ ఫ్రై చేసుకుని తింటుంది. అవి అంటే బాగుంటాయి అంట. నేను పెట్టొచ్చుగా ఫుడ్ ఛాలెంజ్ అంట. ఫుడ్ ఛాలెంజ్ పళ్ళు పోతుంది చెప్పింది. ప్రైజ్ మాట అడిగిపోయిన నవ్వుతున్నాం. కారం ఉందా? పెరుగు తరపునే అది లిప్స్టిక్ కాదు ఇది.
హెయిర్ లిప్స్టిక్ వేసుకుంది అనుకుంటామని. అదేంటది నేనే బెస్ట్. బెస్ట్ ప్రైజ్ విన్నర్. బెస్ట్ ప్రైజ్ విన్నర్. ఓడిపోయిన ప్రైజ్ తర్వాత మళ్ళీ తింటాను నేను. ఇది నువ్వు గెలుస్తావు అనుకున్నానే. ఇంకా నేను తినాలి చాలా. ఇది ఉంది దగ్గర ఉంది. అయిపోయి ఫుడ్ చూడించు అంట. ఇలా తింటారేమో కానీ అసలు చాలా తక్కువ అన్నం ఉంది నీకు ఇందాక. ఓ పని చేయాలి, ఈసారి ఫుడ్ చార్ట్ పెట్టినప్పుడు నీకు ఏం పెట్టుకో, ఖాళీ కడుతూ ఉంటాను. ఇందాకే దోశ తిన్నా గైస్. దోశ కాదు గైస్, వడ. ఇదొకటి గైస్ టిఫిన్ అయితే తిన్నా. అందుకని ఆకలి లేదు. ఎందుకు తింటా ఉండు. ఐదాకు నాది ఐదాకన్నా అలా గీవప్ ఇవ్వకూడదు. ఎట్లా చేసి నువ్వే కదా తర్వాత తింటాను. మళ్ళీ ఈవినింగ్ చేద్దాం కదా మంచిగా. ఏం కాదు. అప్పుడే ఆకలి ఉంటుంది నాకు. ఇదే ఉంటుంది. ఒక పైన మిగిలిపోయిన అన్నంతా ఫుడ్ చేయింది. నీళ్ళు కూడా అంత ఎక్కువ తాగలే గైస్. సగం తాగినా దలస కొంచెం. నేను అస్సలు తాగలేదు. కడుపు అయిపోద్ది గైస్. ఇంకొంచెం ఎక్కువ అయిపోయి ఇదంతా నేను కాదు, వితౌట్ ఆయిల్. కారం తినకూడదు గైస్. కారం తింటది. చికెన్ కారం అయిపోతే వాడు తినొచ్చు అని చెప్పారు. మరి ఫుడ్ చార్జ్ కోసం తినాలన్నా తప్పదు కదా. ఒక పని చేయాలి, రేపు పొద్దున వెజిటేబుల్ ఫ్రూట్స్ చేద్దాం. ఇదే బెటర్ కాస్త కాస్త. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఇది పోతలేదు కాబట్టి ఒక క్యారెట్ తీసుకొని ఇంకెందుకు ఓడిపోయిన ఒప్పుకుందిగా నేనే గెలిచా. చెప్పు, నేనే గెలిచాను. నేనే గెలిచా. చెప్పు, ఓడిపోయింది చెప్పు. అసలు మంచి కుదరదు, అలా తొండి చేయకూడదు. కెమెరా నువ్వేగా చెప్పింది. నేను గెలిచానని చెప్పాను. నేనే గెలిచానని చెప్పాను. నేను గెలిచానని చెప్పు. నేను గెలవలే. మమ్మీ నువ్వు గెలిచావని చెప్పు. మమ్మీ నువ్వు ఎవరు ఓడిపోయారు కనపడుతుందిలే. సరే ఫ్రెండ్స్, ఇంకెట్లా అది ఓడిపోయిన ఒప్పుకుంది కదా, నేనే గెలిచాను కదా. సరే, మా మమ్మీ గెలిచింది. నేనే గెలిచాను. మా మమ్మీ ముడి. మేము ఇంకా ఎక్కువ తింటే వేడదాం. యాక్చువల్లీ ఇది రాయిగా ఉంది. కొత్తుంటే పళ్ళు క్యారెట్ ఏముంటుందా. వాళ్ళు ఓకే గైస్, ఈసారి అయితే ఓడిపోయిన ఒప్పుకుంది కాబట్టి నేను అంటే తింటా. తర్వాత ఎక్కువ తినకూడదు ఫుడ్. నేను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఓడిపోయిన ఒప్పుకుంది కాబట్టి ఇది పక్కన పెడుతున్నా. నెక్స్ట్ నుంచి నేనే గెలుస్తాను. నెక్స్ట్ లేకుంటే నేను ఇదంతా తినేదాకా గేవ్ అప్ ఇవ్వకపోయేదాన్ని. ఓడిపోయిన ఒప్పుకుంది కాబట్టి నేను ఎక్కడ ఆపేస్తున్నా వీడియో. ఓడిపోయింది. నేనైతే నెక్స్ట్ వీడియో నుంచి గెలుస్తాను. ఈ వీడియో ఇలా అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం ఓడిపోయిన గిరిపోయిన ఒప్పుకోదు తినాలి. నేనైనా పాప. ఈ వీడియోలో ఎవరు
అంటే ఇది మేము విన్నాయింది ఇదే. కానీ ఇదే అంటాం మా ఫ్రెండ్. ఎస్ మేము ఇద్దరు ఫ్రెండ్స్. మమ్మీ కూతురు కాదు, మమ్మీ డాక్టర్. చెప్పనే నన్ను నేనైతే గివ్ అప్ ఇచ్చేసాను కాబట్టి ఆమెకి ఏం గిఫ్ట్ దొరకదు, నాకేమి శిక్ష ఉండదు. సో నెక్స్ట్ గేమ్లో నేను గివ్ అప్ ఇవ్వకుండా తింటూ ఉంటాం కాబట్టి అప్పుడు ఏదైనా ఐటమ్ లాంటివి తీసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇంతే వీడియో అయితే నెక్స్ట్ వీడియో ఇంకా బాగా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ వీడియో కదా, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగోకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్. ఏదో ఒకటి అలా చేస్తూ పోతే సరే. అంతే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అమ్మా ధన్యవాదాలు.